దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు, అలాగనే ఆశీర్వాదములు కలుగునుగాక. ఈరోజు దేవుని మాట, దేవుని వాక్యం కీర్తన గ్రంథము 107వ కీర్తన 4, 5, 6, 7. వారు అరణ్యమందలే ఎడారి త్రోవను తిరుగులాడుచుండిరి, నివాసపురం ఏది వారికి దొరకకపోయేను. ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లెను. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలోండి వారిని విడిపించెను. వారొక నివాసపురము చేరినట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. మన ఆత్మీయ జీవితంలో ప్రార్థన అనేది ఎంత ప్రాముఖ్యమైనదో ఈ వాక్య భాగం తెలియజేస్తుంది. కష్టము, దుఃఖము, నష్టము, బాధ, ఆవేదన, అవమానము, నింద ఇవన్నీ వచ్చినప్పుడే మనకు ప్రార్థన గుర్తుకొస్తుంది. మామూలుగా జీవితంలో సాఫీగా సాగిపోతున్న క్రమంలో అంతగా ప్రార్థన మీద మనసుకు మనకు రాదు దాదాపుగా. అయితే మనము వారు కష్టకాలమందు, అన్నమాట గమనించండి, 6వ వాక్య భాగం, వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి. దాదాపు మనం అందరము కష్టకాలమందే దేవుని దగ్గర మొరపెట్టడానికి ఇష్టపడతాం. కష్టం రాకముందు మాత్రము ప్రార్థనలో గడపం. అసలు ప్రార్థన అంటేనే మనకు ఏం తెలుస్తుందంటే, కష్టంలో దేవుడి సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయడం, అడగడం, అంతే. ఇక ఆయన విడిపించడానికి ఉన్నాడు, మనం విడిపించబడడానికి ఉన్నాం. అంతేగాని దేవునితో అవినాభావన సంబంధం కలిగి ఉండాలి, దేవుని నమ్మిన ప్రజలకు దేవునితో సహవాసం కలిగి ఉండాలి, సంబంధం కలిగి ఉండాలి అనే విషయాన్ని చెప్పేవారు లేరు, వినేవారు లేరు. ఒకప్పుడు చెప్పేవారు ఉండేవారు, ఒకప్పుడు వినేవారు ఉన్నారు. ఇప్పుడు చెప్పేవారు లేరు, వినేవారు లేరు. ప్రార్థన చేయండి, బైబిల్ చదవండి అని చెప్పకూడదు. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, వారు కష్టకాలమందు యెహోవా మొరపెట్టినప్పుడు ఆయన వారి ఆపదల నుంచి విడిపించడమే కాకుండా వారు ఒక నివాసపురము చేరేటట్లు ఒక చక్కని త్రోవలో వారిని నడిపించాడు. ప్రార్థన జీవితము మన ఆపదలలో విడిపించడమే కాదు, మనము దేవుని త్రోవలో, దేవుని మార్గములో నడుచు విధంగా ఆ ప్రార్థన మనల్ని ప్రభావితం చేస్తుంది. ప్రార్థన చేయని ప్రతి ఒక్కరి జీవితంలో వారి సొంత నిర్ణయాలు, వారి సొంత స్వాభిప్రాయాలు, సొంత ఇష్టాలు నెరవేర్చుకోవడానికే అనే విషయాన్ని ఈ వాక్య భాగం స్పష్టత తెలియజేస్తుంది. నువ్వు ప్రార్థన చేసే వ్యక్తివైతే, అంటే దేవునితో కొంత సమయమైనా గడిపే వ్యక్తివైతే, నీవు దేవుని చిత్తంలోనికి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. లేదంటే నీవు నీ చిత్తము నెరవేర్చుకునే వ్యక్తివై ఉంటావు అనే విషయాన్ని ఈ వాక్య భాగం చెప్పకనే చెబుతుంది. ఆ మాట గమనించండి. చక్కని త్రోవలో ఆయన వారు నడిపించెను, నివాసపురం చేరేటట్లు. వారు ఏర్పరచుకున్న మార్గంలో, వారు ఏర్పరచుకున్న త్రోవలో, వారి ఇష్టమైన పద్ధతిలో వెళ్ళినప్పుడు అరణ్యములో ఎడారి త్రోవలో తిరుగులాడుచుండిరి. అరణ్యములో ఎడారి త్రోవలో తిరుగులాడుచుండిరి. ఎప్పుడైతే దేవుని సన్నిధికి రాగలిగారో వారు చక్కని త్రోవలో నడిపించబడ్డారు. ప్రార్థన మన స్పిరిచువల్ లైఫ్లో ఎంత చక్కటి ప్రభావాన్ని చూపిస్తుందో చూడండి. కనుక ఈరోజు నుంచైనా దేవునితో కొంత సమయం గడపండి. మన అవసరతల నిమిత్తము, మన అక్కరల నిమిత్తమే కాదు, ఆయనతో సత్సంబంధం కలిగి ఉండాలి. ఆయనతో సహవాసం చేస్తే మొదట మనకు సమాధానము, ఆ తర్వాత మనకు మేలు. ఆయనతో సహవాసము చేయని ప్రతి ఒక్కరికి అసమాధానమే. ఈ విషయం గమనించండి. దేవుడు ఎంత కృపగలిగిన దేవుడు, నమ్మకమైన దేవుడు. వారి ఎడారి త్రోవలో తిరుగులాడుచుండగా
వారి నివాసపురం ఏదీ వారికి దొరకకపోనందున ఆకలి తప్పుల చేత వారి ప్రాణము సొమ్మసిల్లిపోయింది. ఈ రోజున చాలామంది జీవితాల్లో సొమ్మసిల్లిపోయిన వారుగానే ఉన్నారు. కనుక ఈ రోజు నుంచైనా మనం దేవుని దగ్గర ఒక నిబంధన చేద్దాం, ఒక కమిట్మెంట్ కలిగిన ప్రజలముగా ఉందాం. ఆ కమిట్మెంటే ప్రార్థన. ఆయనతో సహవాసం కలిగి ఉందాం. నీ ప్రక్కన 1000 పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయము నీ వద్దకు రాదన్న అచంచలమైన ఆ విశ్వాసతలలో ఆయన కార్యములు చూడడానికి, ఆయన సాక్షులుగా ఉండడానికి మనల్ని మనమే ఆయనకు అప్పగించుకుందాం. అట్టి కృప ప్రభు మనందరికి అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీకు స్తుతి చెల్లిస్తూ అలాంటి ప్రార్థన ఆత్మచేత అభిషేకించి మీతో సత్సంబంధం కలిగిన వారమై ఉండి, మీ చిత్తము చేయువారమై ఉండి, ఈ లోకములో అనేకులకు ఉప్పుగాను వెలుగుగాను ఉందుముగాక. యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.